50 ఎకరాల పైనే ఉంటుంది. అంత ల్యాండ్ని చాలా కష్టపడి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వెతికాము. లేదు దొరకని పక్షాన ప్రైమ్ ఏరియాస్లో అందరికీ కమ్యూట్ ఈజీగా ఉండాలని చెప్పి అవసరమైతే కొంత ప్రజల డబ్బుని మనం ఖర్చు పెట్టి ప్రజల ఆస్తిగా ఉండేటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని కోట్లు పెట్టి మనము కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం ల్యాండ్స్ అక్వైర్ చేసుకొని ఈరోజు మెడికల్ కాలేజెస్ అని చెప్పి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేయడం జరిగింది. మరి ఇలాంటి కాలేజెస్ని 3 phases కింద మనం తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే 5 మెడికల్ కాలేజెస్ మనం అనుకున్నామో ఆల్రెడీ ఈ 5 మెడికల్ కాలేజెస్ మనం ఉన్న టైంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మనం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి పాడేరు, అందులో కొన్ని 50 సీట్లు వచ్చాయి. అదేదో మనం చేశాం కాబట్టి కొంత అది ఆ 50 సీట్లకు సంబంధించి నడుస్తూ ఉంది. ఇక పులివెందులకు వచ్చిన ఎన్ఎంసీ పర్మిషన్స్ కూడా మాకొద్దని చెప్పి లెటర్ రాసినటువంటి ఘనత, అంతటి దుస్సాహసం, అలాంటి నీచ చరిత్రనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మార్కాపురం, మదనేపల్లి, ఆదోని ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి పిడుగురాళ్ళ, మార్కాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, అమలాపురం, పాలకొల్లు. ఇలా మనం డివైడ్ చేస్తే ఈ అన్నిటినీ మనం ఏదైతే సెకండ్ ఫేజ్లో ప్రారంభించాల్సినటువంటి కాలేజెస్ ఉన్నాయో అవన్నీ మనమున్నప్పుడే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపుగా అప్పటికప్పుడు కూడా మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి. ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే అక్కడి వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు. దానివల్ల ఏమయ్యాయి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ని, అలాగే ఈ థర్డ్ ఫేజ్లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ని అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ఒక ప్లాన్ వేశారు. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏమో ప్రైవేటైజేషన్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట. ఈ థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ వాళ్ళకు ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట. సో దీనికి ఏం చేస్తున్నారంటే ఊరికనే అలా ఇచ్చేస్తే బాగోదని చెప్పేసి నమ్మించేందుకు అందరినీ కూడా దీనికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి, దీనికి సర్టెన్ ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యాము, మేమేం ఊరికే అలా ఇచ్చేయలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ కాలేజెస్ అన్నిటికీ సంబంధించి కేపీఎంజీ అనే ఒక కన్సల్టింగ్ సంస్థ ఉంది. ఆ కేపీఎంజీ అనే కన్సల్టింగ్ సంస్థకి వీళ్ళు పలానా ఇట్లా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము, ఇది పరిస్థితి, ఒకసారి చూడండి, దీని మీద మీరు కొంత క్రైటీరియా బిల్డ్ చేసి ఒక ఫిజిబిలిటీ రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేపీఎంజీ సంస్థ కన్సల్టింగ్ సంస్థకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ కేపీఎంజీ సంస్థ వచ్చేసి ఇక ఇదంతా కూడా స్టడీ చేసి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే జరుగుతుంది. బట్ స్టిల్ ఇదేదో కేపీఎంజీ సంస్థ వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసి ఇది క్రైటీరియా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ కానీ పాసిబిలిటీస్, సాధ్యాసాధ్యాల గురించి మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంస్థ మళ్ళీ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వీళ్ళకి గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్లతో, ఒక సర్టెన్ ఆఫీసర్స్ని ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి ఈ ఇచ్చినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ని వీళ్ళు స్టడీ చేశారు, వీళ్ళకి కూడా ఆమోదకరంగా ఉంది, ఇది ఈ క్రైటీరియాలో ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ క్రైటీరియా ఇప్పటి వరకు ఉన్నంత వరకు పాసిబిలిటీస్ ఎలా మ్యాచ్ అవుతున్నాయి ఏంటని చెక్ చేసుకొని వీళ్ళు విల్లింగ్గా ఉన్నారు. కేపీఎంజీ సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే పాసిబిలిటీస్ రిపోర్ట్ ఉందో ఈ రెండు కూడా మ్యాచ్ చేస్తూ ఇప్పుడు ఇట్స్ ఆల్ ఫైన్, లెట్స్ గో, ఇక టెండర్కి వెళ్దాము అనే దగ్గర ఇప్పుడు ఈ యొక్క స్టేటస్ ఉంది. ఇక్కడ ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజున మీకు తెలుసు ఒక ప్రైమ్ ల్యాండ్ ఒక ఎకరం ఎంత ఉంటుంది, కోట్లలో ఉంటుంది. 1-2 కోట్లు ఖరీదు చేసేటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్, ఎకరం ల్యాండ్ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్కి కేపీఎంజీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు, ఈరోజు ఎకరానికి 100 రూపాయలట, లీజ్ ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎకరానికి 100 రూపాయలు. అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. ఈ 50 ఎకరాలకు సంబంధించి అంటే 100 రూపాయల ఎకరం కంటే సుమారు ఇక 5,000 రూపాయలకి, అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు
5,000 రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక 50 ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో 500 కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. 33 ఏళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రెన్యువల్ కింద మళ్ళీ ఒక 33 ఏళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం 66 ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి ఈ యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నాను. ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే ఈ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఇంత వాల్యుబుల్ అసెట్స్ని ఈరోజు వాళ్లకు సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున అప్పచెప్పడం. పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదోడికైనా ఒక ఇబ్బంది వస్తే, రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చూపించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈరోజు ఖర్చుల పాలవడం, ఎక్కడ లేని భారం వాళ్ళ మీద మోపడం. ఈరోజు ఫ్రీగా వైద్య సేవలు అందవు. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో మంది చక్కటి చదువులు చదివేటువంటి ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి కూడా మనం ఈరోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము. ఎంతో మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు, మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళము. ఈరోజు ఇవన్నీ పోతున్నాయే. ఎందుకు ఇంత కూడా పించ్ ఆఫ్ పెయిన్ కలగట్లేదు? ఇది తప్పు అని ఎందుకు అనిపించట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ విధంగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలానే మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ